ఎవండి ఇంట్లో కూరగాయలు అయిపోయినాయండి. ఎవండి ఇంట్లో సరుకులు అయిపోయినాయండి. అమ్మా నీకు మళ్ళీ చెప్తున్నా, ఈ విషయం గురించి నాతో మాట్లాడాలనుకుంటే ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. అను ఎవండి ఎవరు ఫోన్ లో? మా అమ్మ అండి. ఏంటంట? ఏం లేదు, పిల్లల్ని నన్ను ఇంటికి వచ్చేయమంటుందండి. మరి నువ్వేం చెప్పావు? ఇప్పుడు అవన్నీ ఎందుకండి? సరే, పిల్లలు తిన్నారా? లేదండి, ఇంట్లో బియ్యం అయిపోయినాయి. మీరు పక్కింటికి వెళ్ళి బియ్యం బదులు తీసురండి. అలాగే వచ్చేటప్పుడు ఒక నిమ్మకాయ కూడా తీసుకొని రండి. నిమ్మకాయ? ఉద్యోగం నుంచి తీసేశారను. అవునా? కనీసం జీతం కూడా ఇవ్వలేదను. జీతం కూడా ఇవ్వలేదు. ఎవండి తినండి. పిల్లలు తిన్నారా? తిన్నారండి. మరి నువ్వు? నేను తిన్నా, మీరు తినండి. ఇవ్వండి, మీకు ఒక విషయం చెప్పనా? ఏంటది? మీకు ఉద్యోగం వచ్చేంత వరకు పిల్లల్ని మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి నేను ఏదైనా పనికి వెళ్తానండి. నువ్వు పనికి వెళ్తావా? తప్పేముందండి? చూసేవాళ్ళు ఏమని అనుకుంటారను. ఇవ్వండి, ఇన్ని రోజులు మీరు ఒక్కళ్ళే కష్టపడుతుంటే నేను ఇంట్లో సుఖంగా ఉండి తిన్నాను కదండి. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళి పని చేస్తే తప్పేముందండి? అను, నీలాగా అర్థం చేసుకునే భార్య ఉంటే ఎన్ని కష్టాలైనా సరే ఇష్టంగా భరించవచ్చు. ఇవ్వండి, భార్య అంటే భర్త సంతోషాలని పంచుకునేదే కాదండి, భర్త కష్టాలను పంచుకునేదేనండి భార్య అంటే.